పశ్చిమ నియోజకవర్గం 89వ వార్డు కొత్తపాలెంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వార్డు అధ్యక్షులు ఐతం శెట్టి గోపి, పిఎస్సిఎస్ చైర్మన్ ఆళ్ల పైడిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని అనేక సంక్షేమ పథకాలు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతున్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు ఎటువంటి అనారోగ్యాలకు గురికాకుండా చూడాలని ఉద్దేశంతోనే ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని కొనియాడారు. కొత్తపాలెంలోని 4 సచివాలయాల్లో ఆరోగ్య సురక్ష కార్యక్రమం పూర్తయిందని వెల్లడించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో సుమారు 400 మంది పాల్గొన్నారని గుర్తు చేశారు. ప్రతి సచివాలయ పరిధిలో కూడా జరిగింది. అలాగే సెకండ్ ఫేజ్లో ఇది మళ్ళీ 4th ప్రోగ్రామ్. ఇది మా 89వ వార్డులోనే ఆరోగ్య సురక్ష అంటే ప్రజల ఆరోగ్య రీత్యా సీజనల్ దృష్ట్యా పెట్టుకొని, అంటే క్లైమేటిక్ చేంజెస్ జరిగేటప్పుడు కానీ లేకపోతే ఇతరత్ర సీజనల్ డిసీజెస్ ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్లో ముందుగానే జగన్ గారు ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా, ఎటువంటి డిసీజెస్ వల్ల మన ప్రజలు ఇబ్బంది పడకుండా డాక్టర్లను మన దగ్గరికే పంపించి ప్రభుత్వం తరఫున టెస్టులన్నీ చేయించి ముందు చర్యలు తీసుకోవడంలో ఇది భాగంగా మేము సక్సెస్ అయ్యాం ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో. ఇప్పుడు అలాగే ఇప్పుడు కూడా క్లైమేటిక్ చేంజెస్ అవుతున్నాయి. ఈ టైంలో కూడా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జగన్ గారు ఈ ఫేజ్లో మాకు ఆర్థోపెడిక్ని పంపించారు, అలాగే గైనకాలజిస్ట్ని పంపించారు. సో ప్రతి డాక్టర్ని కూడా మన ప్రజల వద్దకే పంపించి మెరుగైన వైద్యం అందించి ప్రజలు అనారోగ్య పాలవకుండా చూసుకుంటూ ప్రజల్ని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు జగన్ గారు. సో రానున్న రోజుల్లో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనం రానున్న రోజుల్లో ఇప్పుడు జరుగుతున్న మంచి, అలాగే మీరందరూ ఒకటి గమనించగలిగితే 2019కి ముందు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా అయితే గోపాలపట్నం వెళ్ళాలి లేదా సిటీలోకి వెళ్ళినా కూడా అక్కడ మనకి ఖాళీగా ఉంటుందా లేదా అన్న దీని మీద ఒక రోజు పట్టేది. కానీ ఈరోజు మన కొత్తపాలెంలోనే 89వ వార్డులోనే ఒక గవర్నమెంట్ పిహెచ్సి వచ్చింది. అందులో కూడా మీరు వెళ్తే 10 నిమిషాల్లో పావు గంటలో ఒక డాక్టర్ మనకు అందుబాటులో ఉంటున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు, వెంటనే పంపించేస్తున్నారు. అంటే సచివాలయం పరిధిలో కూడా అన్ని సచివాలయాల్లో కూడా ప్రజల ఆరోగ్యం కోరుకొని మన ముఖ్యమంత్రి గారు, అలాగే ఇక్కడ వెస్టర్న్ నియోజకవర్గన ఆడార్ ఆనంద్ కుమార్ గారు ఆదేశాల మేరకు 467 సచివాలయాల్లో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే ఈ 89వ వార్డులో ఆల్రెడీ 2 సచివాలయాలు పూర్తి చేసుకున్నాం. 3వ సచివాలయం కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేసాం. ఈరోజు సుమారు 400 మంది మనకి ఇక్కడికి వచ్చి ఆరోగ్య చెకప్ చేయించుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. అలాగే మనకి ఆర్థోపెడిక్ కానీ అలాగే గైనకాలజీ డాక్టర్లు కానీ ఇక్కడ వచ్చున్నారు. ఏ సమస్యనైనా సరే ఇక్కడ చేయగలిగింది ఇక్కడ చేస్తారు. ఇక్కడ చేయలేని పరిస్థితిలో ఉంటే తదుపరి ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ లేకపోతే ఆనంద్ గారి దృష్టిలో పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మా గోపిబాబు ఐంచెట్ గోపి వార్డు అధ్యక్షుడు, అలాగే పిఎస్సి చైర్మన్ నేను ఆపేయడాన్ని మీకు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలు బాగోవాలి, ప్రజలు బాగోవాలనే ఆలోచనతోనే మన ఈవేళ ముఖ్యమంత్రి గారు మనకి ఇక్కడ కార్యక్రమం పెట్టారు. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి అందరూ, ఇది పార్టీ సమస్య కాదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలు బాగోవాలని, రేపొద్దున ఆయన మంచి చేస్తే మంచిగానే ఆయనకి ఓట్లు వేయాలని అడిగారు. కాబట్టి మీరు అందరూ ఆలోచించుకొని మంచి జరుగుతుందో మంచి జరగదో మీకు తెలుసు కాబట్టి దాన్ని పెట్టి మీరు రానున్న రోజుల్లో కూడా ఒక 2 నెలలు ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి ఆనంద్ బాబు గారికి ఇక్కడ ఎమ్మెల్యేగా, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆనంద్ బాబు గారికి గిఫ్ట్గా ఇస్తామని ఈ 89వ వార్డు నుంచి ఖచ్చితంగా మేమందరం పనిచేసి ఆనంద్ గారి గెలుపు కొరకు